యూనివర్సిటీ నా కింద ఉంది, మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నా కిందనే ఉంది. సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మేము సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన శాఖతో సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం. సో అన్నీ నేను వెళ్తాను, ఒకే రోజులో అన్నీ అవుతుంది కదా, తప్పనిసరిగా అన్నిటికీ వెళ్తాను, వాస్తవాలు తెలుసుకుంటాను. అది నేను చెప్పనమ్మా, రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను. కంగారు పడద్దు స్వామి, ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం. మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిమిషం, నేను ట్విట్టర్లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా. మీరు వికలాంగులకి ఐఐటీలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులందరూ పరిగెత్తించాలి, ఇప్పించే కదా. 45 మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా. అదేవిధంగా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటే ఆ డౌట్ నీకు వద్దు, నేను చేస్తానన్నా. సార్ కొన్ని విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా, కంగారు పడద్దు, నేను చేస్తాను. నేను టీ కాఫీని వేరే దగ్గర తాగాల్సిన అవసరం లేదు, డోంట్ వరీ. ఎస్ మేడం, గౌరవ ముఖ్యమంత్రి గారితో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ ఇంకా పెండింగ్ ఉందమ్మా. సెప్టెంబర్ 11వ తారీఖు నాడు మా రివ్యూ మీటింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో. దాంట్లో ప్రధానమైన అంశం కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లో వేసేది. సో తల్లిదండ్రులకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు, పిల్లలకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. ఇష్యూ ఏమైనా ఉంటే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాం మొదలుపెట్టారు. ఆయన సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా 3,000 కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు. ఇంకో పక్కన చిక్కీ, కోడిగుడ్డు, మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపు 200 కోట్లు పెట్టిపోయారు. మీకు తెలుసు, నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటా, మంత్రి అయిన 2 రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నాను. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వమే పాత విధానం ఫీ రీయింబర్స్మెంట్ పాత విధానం అమలు చేస్తుంది. డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆనాడు హామీ ఇచ్చా. ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. అలా మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత స్పందిస్తాను. చెప్పండి, నాకు అంత అవగాహన లేదు. అది లెట్ మీ గెట్ ఆల్ డీటెయిల్స్ అండ్ దెన్ ఐల్ రెస్పాండ్. మీరే అడగండి, మీరే చప్పట్లు కొట్టుకోండి. నాకు ఇది కలెక్టర్ గారు అమలు చేయాలమ్మా, కలెక్టర్ గారు మాట్లాడాలి. ఆల్రెడీ గుంటూరు కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా కలెక్టర్లతో నేను మాట్లాడతాను.